జగన్ మీద కోపంతో వాస్తవాలను వక్రీకరించి రాసే వార్తలు ప్రజలు అర్థం చేసుకోరా, ప్రజలు చర్చించరా. బడులను ముంచిన జగన్ మామ, ఇది వార్త. ఇందులో పెట్టుకొచ్చింది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు మొదటి 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. కరోనా టైంలో పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివారు, కరోనాకి ముందు కూడా. కరోనా అయిపోయిన తర్వాత నుంచి ఎవరి ఆర్థిక స్తోమతాళ్ళు వచ్చాక మళ్ళీ సహజంగా వెళ్ళటం ప్రారంభమై, నో డౌట్. అందులో అది స్కూళ్ళు బాగాకనా, నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశారని వెళ్ళిపోయారా? వాళ్ళకి అమ్మ ఒడి డబ్బులు వస్తున్నాయి, ప్లస్ ప్రైవేట్ స్కూల్లో చదివితే గొప్ప అనేటటువంటి ఫీలింగ్ వెళ్ళారు. అది తప్పుడు పరిపాలన కిందన తప్పుడు వార్త రాయడం ఒక వింత. రెండవది వచ్చేటప్పటికి సాధ్యంగాని సంస్కరణతో అస్తవ్యస్తం, ప్రైవేట్కి మేలు చేసేలా తరగతులు వెళ్ళాను. సాధ్యం కానిది ఏంటి అంటే, ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ స్కూళ్ళల్లోనైతే ఐబీలు నేర్పుతారు, లేకపోతే ఐఐఎంలు నేర్పుతారు. అక్కడ సాధ్యమా? వాడికేమో అక్కడ డిగ్రీ తప్పినోడు టీచర్గా ఉంటాడా? అలాంటి అక్కడ చివరికి కోఆర్డినేటర్లని విచ్చలవిడితనంగా ఉంటుంది. కానీ అక్కడ బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి బీఈడీలు చదివినటువంటి టీచర్లు సాధ్యం కానోళ్ళ. ఇది జర్నలిజమా? ఇక మూడవది, ఊరిబడిని దూరం చేసి లేనిపోని గొప్పలు, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దుడు. ఈ వార్త రాసినటువంటి జర్నలిస్ట్కైనా ఈ యజమానైనా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాడా, తెలుగు మీడియంలో చేర్పించాడా? తెలుగు మీడియం రద్దు చేయమని నేను పొరపాటును కూడా చెప్పను, తెలుగు మీడియం ఉండాలి. బట్ ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకున్న తల్లిదండ్రుల ఆకాంక్ష ఖచ్చితంగా అమల్లో ఉండాలి. అది ప్రభుత్వం చేస్తే తప్ప. అదే సందర్భంలో మరి ప్రైవేటు పాఠశాలలో ఎక్కడన్నా తెలుగు మీడియం ఉంటుంది? అసలు ప్రైవేట్ పాఠశాలల్లో అసలు తెలుగు మీడియం అనే పాఠమే నేర్పుతున్నారా? కానీ అడ్డదిడ్డంగా రాస్తాం. లేకపోతే టోఫెల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు. ఇప్పుడు మరి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏంటి చెప్పేది? అవి కాకపోతే అక్కడ చేస్తే కరెక్టా, ఇక్కడ చేస్తే రాంగా? మనం ఎక్కడికి పోతున్నాం? జగన్ మీద ద్వేషంతో జనాన్ని నాశనం చేసేటటువంటి ఈ క్రీడ ఎంతకాలమో ఈ రాష్ట్రానికి.